నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. సూపర్ 6 హామీల్లో మూడింటిని వచ్చే జూన్ లోపు అమలు చేయాలని టీడీపీ పోలిట్ బ్యూరో నిర్ణయించింది. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఈ జాబితాల్లో ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షన టీడీపీ కేంద్ర కార్యాలయంలో పోలిట్ బ్యూరో సమావేశం జరిగింది. ఆ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు విలేకరులకు తెలియజేశారు. వైసీపీ పాలన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్నా ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో వెనక్కి వెళ్లకూడదని పోలిట్ బ్యూరో నిర్ణయించుకున్నామన్నారు. టీడీపీ మేనిఫెస్టోపై ముఖ్యమంత్రి ఈ సమావేశంలో గంటన్నర పాటు చర్చించి ప్రతి హామీపై సమీక్ష చేశారని తెలిపారు. మత్స్యకార భరోసా కింద చేపల వేట నిషేధం సమయంలో గత వైసీపీ ప్రభుత్వం మత్స్యకారులకు 10,000 రూపాయల చొప్పున ఇచ్చింది. మేం 20,000 రూపాయలు ఇస్తాం. నిషేధం ప్రారంభమయ్యే ఏప్రిల్ 15 కంటే ముందే ఈ మొత్తం జమ చేస్తాం. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి వాటిని కూడా వీలు వెంబడి అమలు చేస్తాం. ఇప్పటికే కొన్ని హామీలు అమలు చేశాం. ఏటా 32,000 రూపాయల కోట్లతో 64 లక్షల మంది లబ్ధిదారులకు నెలకు 4,000 రూపాయల వంతున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఇస్తున్నాం. దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయల నుంచి 15,000కు పెంచి ఇస్తున్నాం. లైన్ టైటిలింగ్ చట్టం రద్దు చేశాం. 16,000 టీచర్ పోస్టులు భర్తీ చేయబోతున్నాం. అన్న క్యాంటీన్లు పునరుద్ధరించాం. దీపం పథకం కింద ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకా బలంగా చేస్తాం. ఇప్పటికే 70% హామీలు అమలు చేయగలిగాం అని వివరించారు. ప్రఖ్యాత కిమ్స్ ఆసుపత్రి, అమరావతిలో మెడికల్ కళాశాల, డీమ్డ్ మెడికల్ యూనివర్సిటీ పెట్టడానికి ముందుకొచ్చిందని, వినుకొండలో తీసుకున్న 700 ఎకరాల్లో వైద్య రంగానికి సంబంధించిన వివిధ విభాగాల వారికి శిక్షణ ఇవ్వడానికి భారీ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు కూడా ఆ సంస్థ నిర్ణయించిందని, లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.